రైట్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి లక్ష్మారెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు బంజారాహిల్స్ పిఎస్కు చేరుకున్నారు. నేతలంతా ధర్నాకు దిగారు. కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. దీంతో వాళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, బంజారాహిల్స్ పిఎస్ వద్ద ప్రస్తుతం మా ప్రతినిధి సుష్మిత అందుబాటులో ఉన్నారు. సుష్మిత, అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే ఎర్రబెల్లి దయాకర్, అలాగే బండారి లక్ష్మారెడ్డి, కేపీ వివేక్, సంజయ్, శ్రీధర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాసేపటి క్రితం వచ్చిన సమయంలో కూడా పోలీసులు అయితే అనుమతించలేదు. కాకపోతే మాజీ మంత్రి కావడంతో లోపలికి అనుమతించారు. అలాగే సతీమణిది కూడా కొంచెం మాట్లాడే అన్న ఒక రిక్వెస్ట్తో కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరి కాసేపట్లో 4:30 ప్రాంతంలో పాడి కౌశిక్ రెడ్డిని రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం కూడా అతన్ని కోర్టుకు తరలిస్తారు, నాంపల్లి కోర్టుకి. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. మరి రిమాండ్ తిరస్కరిస్తారా లేకపోతే రిమాండ్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది ఒక ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. మరి పోలీసులు అయితే చెప్తున్న ప్రకారం అయితే 4:30 ప్రాంతంలో కోర్టుకు తీసుకొని వెళ్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ తయారవుతున్నట్టుగా కూడా తెలిసింది. అయితే పోలీసులు కూడా ఇక్కడ చాలా వరకు పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఇక్కడికి వస్తే వారందరినీ కూడా చెడగొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఉదయం హరీష్ రావుని, జగదీశ్వర్ రెడ్డిని, వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని తన ఇంటి నుంచి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే దాదాపు 3 గంటలు కావస్తుంది. లోపటి నుంచి ఎటువంటి సమాచారాన్ని అయితే ఇవ్వడం లేదు. ఎఫ్ఐఆర్ ఏ గ్రౌండ్స్ మీద పెట్టారు, అంతేకాకుండా దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా ఎంతో ప్రయత్నించింది, కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎటువంటి ఇవ్వలేదని కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ఇది ఏదైతే సెక్షన్స్ పెట్టారో, నిన్న సీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. సో ఈ గ్రౌండ్స్ పైన సెక్షన్స్ నమోదు చేసినట్టుగా కూడా అయితే తెలిసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా పలు సెక్షన్స్ పైన అయితే కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్స్ మీదుగా కూడా అవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి రిమాండ్కి తరలిస్తామని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తామని కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే మరి కాసేపట్లో మరి రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా పోలీసులు అయితే దీన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పోలీస్ ఫోర్స్ను కూడా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉండడంతో మరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్న మంత్రుల, మాజీ మంత్రులు, అలాగే బీఆర్ఎస్ నేతల వద్ద కూడా ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో వెళ్ళనుంది. సరే, పాడి కౌశిక్ రెడ్డిని కూడా కలిసి బంజారాహిల్స్ పిఎస్ స్టేషన్ కూడా, పోలీస్ స్టేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతల వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి ఇక్కడి నుంచి కలిసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్తారా అనే కోణంలో అయితే ప్రస్తుతం ఇక్కడైతే సమాచారం అయితే మనకు అందుతుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే నిన్న సీఐపై చేసిన వ్యాఖ్యల కారణంగానే నిన్న వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. ఒకవైపు సీఎం బందోబస్తుకు వెళ్తున్న సమయంలో తన కారుకు అడ్డుపడి చాలా హేళనగా మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు చేయడంతోనే సీఐ ఫిర్యాదు మేరకు కూడా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఏదైతే సెక్షన్ల ప్రకారమే అతనిపై ఇవాళ యాక్షన్ తీసుకోవడం జరిగిందని కూడా పోలీసులే చెప్తున్నారు. ఉదయాన్నే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ పోలీసుల సమాచారం అప్పటి నుంచి కూడా తీసుకొని వచ్చి దాదాపు 3 గంటలకు కూడా పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కార్తిక్, సుష్మిత.